వెల్కమ్ టు కుశల మీడియా. బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతూ శ్రీశైలం జలాశయం చేరుతోంది. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వద్దకు చేరుకుంటోంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జూన్ 9వ తారీఖున సుంకేశ్వర జలాశయం నుండి జూలై 17వ తేదీన జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు మొత్తం దాదాపు 68 టీఎంసీల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 3.4 టీఎంసీలు, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రానికి 3 టీఎంసీలు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రానికి 5.2 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం 861 అడుగుల వద్ద 109 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 2,29,000 క్యూసెక్కులు, సుంకేశ్వర డ్యాం నుంచి 7,286 క్యూసెక్కుల చొప్పున మొత్తం 2,58,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా 45,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువన భారీ వర్షాలు నమోదవుతుండటంతో ఈ ఇన్ఫ్లో దాదాపు 3 లక్షలు దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే ఈ వారం రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యాంలో నీటి నిల్వలు పెరుగుతుండటంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.